హలో అందరికీ ఈరోజు మన వీడియో వచ్చేసి బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట. ఇది ఎంబ్రాయిడింగ్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అనమాట. డిజైనర్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ముందుగా మనం లైనింగ్ పీస్ అనేది పెట్టుకోవాలి. కింద వైపున లైనింగ్ పీస్ పెట్టుకుని మనం కట్ చేసి పెట్టుకున్న డిజైనర్ బ్లౌజ్ పీస్ని రాంగ్ సైడ్ అనమాట, వెనక సైడ్ ఫోల్డింగ్ చేయాలన్నమాట. డిజైన్ అంతా కింద ఉండాలి, పైన రాంగ్ సైడ్ ఉండాలన్నమాట. ఈ విధంగా మనము పెట్టి ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇది నార్మల్ పాదంతోనే నేను కట్ వర్క్ అనేది చేస్తున్నాను, సింగిల్ పాదం కాదు, నార్మల్ పాదంతోనే కట్ వర్క్ అనేది చేస్తున్నా. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అయినా సరే ఫినిషింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఫినిషింగ్లో ఏ మాత్రం భయపడనవసరం లేదు. సింగిల్ పాదం ఉంటేనే మనం డిజైనర్ బ్లౌజెస్ని స్టిచ్చింగ్ చేసుకోవాలి అనేది ఏమీ లేదు. నార్మల్ నీడిల్తోనే, నార్మల్ పాదంతో అయినా మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు. ఇలా కట్ వర్క్ అనేది మనము సింగిల్ పాదం కాకపోయినా మనము నార్మల్ పాదంతో అయినా మనము స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. కొంచెం చాలా స్లోగా కుట్టాలి. మీకు స్లోగా టేకింగ్ ప్రాసెస్ అంటే చాలా స్లోగా ఉంటుంది అనమాట వర్క్ అనేది. అది సింగిల్ పాదం అనుకో కొంచెం స్పీడ్ ఉంటుంది, నార్మల్ పాదంతో అయితే కొంచెం ప్రాసెస్ అనేది చాలా స్లోగా ఉంటుంది. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుని చివరి వరకు కూడా మనము స్టిచ్చింగ్ చేసుకుని ఎడ్జ్ అనేది కటింగ్ చేసేసుకోవాలన్నమాట. ఎడ్జ్ అనేది కటింగ్ చేసేసుకుని చక్కగా మనము కట్స్ అనేవి పెట్టుకోవాలి. ఈ విధంగా కట్స్ అనేవి పెట్టుకోవడం వల్ల మనకి ఫోల్డింగ్ వెనక్కి తిప్పేటప్పుడు మనకి చాలా ఫినిషింగ్ బాగుంటుంది. సో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ చేసి మనము కట్ వర్క్ పైన కూడా మనము ఒక స్టిచ్ అనేది ఒరిజినల్ వైపు కూడా ఒక స్టిచ్ అనేది చివరన వేసుకోవాలన్నమాట. ఒక గోరించి గ్యాప్లో మాత్రమే వేసుకోవాలి. వేళ్ళతో ఫుట్ అవుట్ చేయాలన్నమాట. వేళ్ళతో చక్కగా మనము బయటికి తీయాలి ఆ క్లాత్ డిజైన్ అనేది. ఎక్కువగా మనము ప్రెస్ చేయకూడదు, స్క్రూ డ్రైవర్ అలాంటి ఏమి యూస్ చేయొద్దు. ఫింగర్తోనే పుషప్ చేయండి, చాలా నీట్గా వస్తుంది. లైనింగ్ అనేది ఊడిపోయే అవకాశం ఉంటుంది. చాలా స్లోగా నీట్ ఫినిషింగ్తో మనము ఫిల్అప్ చేయాలన్నమాట. ఈ విధంగా మనము కట్ వర్క్ అనేది చేసుకోవాలి నార్మల్ పాదంతో. చూసారు కదా, చాలా నీట్గా ప్రాసెస్, చాలా స్లోగా అనేది వస్తుంది. ఎలా పుషప్ చేస్తున్నాను చూసారు కదా, ఆ విధంగానే పుషప్ చేయాలి. స్క్రూ డ్రైవర్ ఎలాంటి అంటే స్క్రూ డ్రైవర్ ఉండడం వల్ల మనకి కొంచెం సూదిగా ఉంటుంది కాబట్టి అది మనకి క్లాత్ అనేది చిరిగిపోయే అవకాశం ఉంటుంది. సో అలా అనేది మనకి చేయకూడదు. ఇలాగా ఫింగర్తో పుషప్ చేసుకుని చక్కగా నీట్ ఫినిషింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. డిజైనర్ బ్లౌజ్ని నార్మల్ పాదంతో అయినా మనం స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. మీలో ఎవరైనా నా లాస్ట్ వీడియోస్ చూడకపోతే నా లాస్ట్ వీడియోస్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మీలో ఎవరైనా కావాలి అనుకుంటే ఎంబ్రాయిడింగ్ వర్క్ బ్లౌజెస్ని నాకు కాంటాక్ట్ నెంబర్ని మెసేజ్ చేయండి. వాట్సాప్ నెంబర్కి 9110782975కి వాట్సాప్ నెంబర్ చేయండి. ఇదైతే సాల్డ్ అవుట్ అండి ఈ డిజైను. ఈ నుంచి నేను స్టిచ్చింగ్ చేస్తున్న బ్లౌజ్ అనేది వెళ్ళిపోయింది. ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా 850 మాత్రమే. స్టిచ్చింగ్, డిజైన్, ఫ్యాబ్రిక్ అన్నీ కూడా లైనింగ్తో మనకి యూస్ చేసి 850 మాత్రమే. షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయి. అది ఆఫ్లైన్ వాళ్ళకి దగ్గరలో ఉన్న వాళ్ళకైతే ఫ్రీ అన్నమాట. ఈ విధంగా మనము బ్లాక్లో అయితే సాల్డ్ అవుట్ అయినాయి. కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఒకవేళ మీకు ఈ బ్లౌజ్ కూడా కావాలి అనుకుంటే ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్డర్ ప్లేస్ చేసుకున్న వాళ్ళకి ఎక్కువ టైం అవుతుంది అన్నమాట. సో అందువలన ఒకసారి గమనించండి. ఇంకా బ్లాక్లో అయితే సింపుల్ డిజైన్ అయితే బ్లౌజ్ ఒకటి ఉంది. అండ్ కలర్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఒక్కొక్క మోడల్ ఒక్కొక్క డిజైన్ అయితే ఉన్నాయి, నా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి. కావాలనుకున్న వాళ్ళకి వాట్సాప్ నెంబర్ అనేది మెసేజ్ చేయండి. ఈ విధంగా మనము నార్మల్ పాదంతో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఎంత ఫినిషింగ్ ఎంత బాగుందో చూసారు కదా. ఈ విధంగా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసేసుకోవాలి. ముందు ఒరిజినల్ లైనింగ్ అనేది పెట్టాలి కింద. తర్వాత మనము ఒరిజినల్ పీస్ ఉంటుంది కదా, అది రాంగ్ సైడ్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ కూడా రెడీ చేసుకోవాలి.
సో మనకి కుట్టు అనేది డిజైన్ పక్కనే వచ్చేలాగా చూసుకోవాలన్నమాట. అలా అని బ్లాక్ ఉంది కదా, అంటే బ్లాక్ కలర్ ఉంది కదా, అక్కడ కుట్టు పడకూడదు. అలా అని డిజైన్ పైన కుట్టు పడకూడదు అనమాట. దానికి దీనికి గోరించి మాత్రమే గ్యాప్ ఉండాలన్నమాట. సో ఆ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకుంటేనే ఫినిషింగ్ అనేది బాగా వస్తుంది. సో గమనించండి, 1/2 ఇంచ్ గ్యాప్లో మనము స్టిచ్చింగ్ చేసిన ఫినిషింగ్ అనేది రాదు. డిజైన్ పైకి వెళ్ళినా సరే కట్ వర్క్ డిజైన్ అనేది రాదు. సో మనము చాలా నీట్గా టైం టేకింగ్ ప్రాసెస్ అయినా చాలా స్లోగా అనేది మనము చూడాలన్నమాట. స్టిచ్చింగ్ చేసుకున్నప్పుడు చాలా స్లోగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనకి డిజైన్ పైకి వెళ్ళిపోయేసరికి కట్ వర్క్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోయిందంటే ఒక కట్ వర్క్ అనేది పైకి ఉంటుంది, ఒక కట్ వర్క్ అనేది కిందకు ఉంటుంది. సో కొంచెం ఎక్కువ తక్కువ ఎడ్జెస్ అనేవి వచ్చేస్తాయి కాబట్టి డిజైన్ పైకి వెళ్ళకుండా అలా అనేది క్లాత్ పైకి రాకుండా మనము కట్ వర్క్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా మనకి 2 హ్యాండ్స్ కూడా రెడీ అయిపోయాయి. వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. ఫ్రంట్ పార్ట్ కూడా లైనింగ్ అనేది కింద భాగంలో ఉండాలి. రాంగ్ సైడ్ మాత్రమే పెట్టాలన్నమాట. ఇది డిజైనర్ ఫ్రంట్ డిజైన్ వస్తుంది కదా, ఆ ఫ్రంట్ క్రాస్ డిజైన్ అనేది కూడా రాంగ్ సైడ్ ఉండాలి. కింద లైనింగ్ పీస్ ఉండాలి. ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఇట్లా స్టిచ్చింగ్ చేసుకొని ఒక 2 లైన్స్ ఉంటాయి కదా మనకి, 2 లైన్స్ మీదే చాలా తక్కువలో 1/2 ఇంచ్ కంటే తక్కువలో మనము కటింగ్ చేసుకుని వెనక్కి ఫోల్డింగ్ చేసేయాలి. మీకు అవసరం అనుకోండి ఎక్కువ క్లాత్ ఉంచుకొని కట్స్ ఇచ్చుకొని అప్పుడు మనము పైన స్టిచ్చింగ్ చేయాలి. లేదు నా అలా స్టిచ్చింగ్ చేస్తాను అంటే 2 లైన్స్ మాత్రమే లైనింగ్ కటింగ్ చేసి చక్కగా పైన స్టిచ్చింగ్ చేసిన ఫినిషింగ్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా మనము స్టిచ్చింగ్ చేసుకోవాలి. చుట్టూ కూడా బ్యాక్ రాంగ్ సైడ్ తిప్పేసి లైనింగ్కి అటాచ్ చేసేయాలన్నమాట. సో వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఈ విధంగా నెక్స్ట్ పీస్ కూడా మనము ఫ్రంట్ పార్ట్ నెక్స్ట్ పీస్ కూడా స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని నెక్ పీస్కి నేను పీస్ అనేది సపరేట్గా యాడ్ చేద్దాం అనేసి కటింగ్ చేయలేదు. సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. అండ్ మనకి ఎదురు బదురు ఉండేలాగా చూసుకోండి. ఫస్ట్ లైనింగ్ అనేది ఎదురు బదురు పెట్టుకోండి నెక్, తర్వాత ఒరిజినల్ పీస్ని ఎదురు బదురు పెట్టుకోండి. ఆ తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోండి. ఇలా ముందు చెక్కింగ్ చేసుకున్న తర్వాత మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. బిగినర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఈ పొరపాట్లు చేయకండి. నెక్ అనేది ఎదురు బదురు ఉంటేనే మనకి ఉక్సులు పట్టి కాజల్ పట్టి అనేది కరెక్ట్గా వస్తుంది. సో మనకి అటు ఇటు మళ్ళీ మార్చాము అంటే క్లాత్ అనేది వేస్ట్ అయిపోతుంది, ఫినిషింగ్ రాదు. అంటే బిగినర్స్ అందరికీ ఇంకా వేస్ట్ అయిపోతుంది అనేసి ఉంటుందన్నమాట. సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ కూడా వేస్ట్ అంతా కూడా కటింగ్ చేసుకోవాలి. ఇప్పుడు మనము బ్యాక్ పార్ట్ని ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. ముందు ఒరిజినల్ తీసుకొని ఒకసారి చెక్కింగ్ చేసుకోండి. మనకి 5.5 మాత్రమే నెక్ విడ్త్ అనేది రావాలి. 6 ఇంచులు అనేది కూడా రావచ్చు, కానీ 5.5 మాత్రమే ఎక్కువగా మనము బ్లౌజెస్కి అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటాం కాబట్టి డిజైన్ టు డిజైన్ ఫోల్డింగ్ చేసి ఒక 1/2 ఇంచ్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. మనము లైనింగ్ అనేది కట్స్ పెట్టుకుంటాం కదా, మనము నెక్ విడ్త్ 5.5 తీసుకుంటాం కదా, 5.5లో 2.5 ఇంచులు అనేది మనము కట్స్ పెట్టుకుంటాం కదా. నేను లైనింగ్లో కట్స్ పెట్టుకున్నాను చూసారా, అక్కడ చక్కగా నీట్గా సర్దుకుంటున్నాను. అదే భుజం దగ్గర చక్కగా లైనింగ్ దగ్గర భుజం దగ్గర కట్ట దగ్గర డిజైన్ వచ్చేలాగా చూసుకుంటున్నాను అనమాట. ఈ విధంగా మనము ఫుట్ అనేది పైకి లేపుకుని మనము ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వచ్చేయాలి. ఒకసారి చూసుకోండి, క్లాత్ అనేది లైనింగ్ క్లాత్ ఒరిజినల్ క్లాత్ చెక్కింగ్ చేసుకోండి. చెక్కింగ్ చేసుకుని నీట్గా వస్తుందా లేదా అనేది ఒకటికి 2 సార్లు చెక్కింగ్ చేసుకుంటే ఫినిషింగ్ బాగుందా లేదా అనేది తెలిసిపోతుంది. సో మనకి డిజైన్ ఉంది కదా, డిజైన్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా చూసుకోండి అనమాట. డిజైన్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా చూసుకోండి. మనకి ఎక్కువ క్లాత్ ఉండకూడదు, అలానే డిజైన్ పైకి వచ్చేయకూడదు అనమాట. ఈ విధంగా మనం స్టిచ్ అనేది చేసుకోవాలి. ఎక్కువ క్లాత్ ఉండడం వల్ల ఫోల్డింగ్ చేసినప్పుడు ఫినిషింగ్ అనేది రాదు. అదే డిజైన్ పైకి వచ్చిందంటే మాత్రం డిజైన్ లోపలికి వెళ్ళిపోయి ఒకటి అంత వే అనేది కూడా మనకి డిజైన్ అంతా ఒకలా ఉండదు అనమాట, కొంచెం డిజైన్ పోతుంది. సో ఆ విధంగా మనము చేయకూడదు అనమాట. డిజైన్ పక్కనే స్టిచ్ వచ్చేలాగా చూసుకోండి. ఒక్క 1/2 ఇంచ్ అంటే ఒక 1/2 ఇంచ్ గ్యాప్లోనే మనము కటింగ్ అనేది మొత్తం చేసేసుకోండి. నెక్ విడ్త్ అనేది అంతా కటింగ్ చేసుకొని ఇక్కడ మాత్రం కట్స్ పెట్టుకోండి. చుట్టూ కూడా కట్స్ పెట్టుకోండి. చుట్టూ కూడా నీట్గా కట్స్ పెట్టుకోవడం వల్ల ఫినిషింగ్ అనేది చాలా నీట్గా తిరుగుతుంది అనమాట.
సో మనకి ఫినిషింగ్ అనేది నీట్గా తిరిగిన తర్వాత చక్కగా మనకి పై వైపున కూడా ఒరిజినల్ వైపున కూడా మనకి లైనింగ్ అనేది లేవకుండా అండ్ మనము ఫినిషింగ్ అనేది అంటి పెట్టుకుని ఉండేలాగా చక్కగా మనము పై వైపున కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా ఒక స్టిచ్ అనేది వేసుకుంటే చాలా ఫినిషింగ్ బాగుంటుంది. సో మనకి డిజైనర్ బ్లౌజెస్కి మనము సేమ్ యాస్టీజ్ థ్రెడ్స్ తీసుకుంటేనే మనకి బాగుంటుందండి. డిఫరెంట్ పీసెస్ అనేవి తీసుకోవడం వల్ల దారాలు మనకి దారం కనిపించే అవకాశం ఉంటుంది కాబట్టి సేమ్ ఎగ్జాక్ట్ దారం యూస్ చేయండి. సో ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను ముడతలు రాకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటానో లైనింగ్ ఒకసారి చూపిస్తాను చూడండి. సో మొత్తం నీట్గా సర్దుకుంటున్నాను. నీట్గా సర్దుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక సైడు అంటే ముడతలు రాకుండా చంక భాగం దగ్గర నేను ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. చంక భాగం దగ్గర ముందుగా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత సైడ్ని కూడా ఒక స్టిచ్ అనేది వేసుకుంటాను. ఎందుకంటే ముడతలు రాకుండా లైనింగ్ అనేది ముడతలు వచ్చేస్తే మాత్రం మనకి ఫినిషింగ్ రాదు, పట్టేసినట్లు అయిపోతుంది. డిజైన్ బ్లౌజ్ ఒకలా ఉంటుంది, లైనింగ్ అనేది ముడత వచ్చేస్తే మనకి ఫినిషింగ్ రాదు. సో ముందు చంక భాగంలో స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యువతల సైడ్ తిప్పుకొని యువతల సైడ్న చక్కగా నీట్గా బ్రష్ అప్ చేసుకుని చక్కగా మళ్ళీ కూడా చంక భాగం స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను. ఇట్లా చంక భాగం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత సైడ్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. సైడ్ని కూడా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ముడత అనేది రాదు. చుట్టూ కూడా ఒకేసారి మనము ఒకే లైన్ మీద మనము స్టిచ్చింగ్ చేసాము అంటే మనకి ముడత అనేది వచ్చేస్తుంది అన్నమాట. ఈ ముడత రాకుండా మనము ముందు చంక భాగంలో అండ్ సైడ్స్ అనేవి స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కింద భాగంలో స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి ముడత అనేది రాకుండా లైనింగ్ పీస్ ఒరిజినల్ సేమ్ ఎగ్జాక్ట్గా ఉంటుంది. అలాంటప్పుడు ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది. సో వేస్ట్ అంతా కూడా మనము నీట్గా కటింగ్ చేసేసుకోవాలి. మనము లైనింగ్ పీస్ అనేది కట్ చేసుకున్న తర్వాత మిగిలిన క్లాత్ ఉంటుంది కదా, ఆ మిగిలిన క్లాత్లో మనకి 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ అనేది గ్యాప్ అనేది తీసుకుని ఒక 2 పీసెస్ అనేవి కటింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక జాయింట్ అనేది చేసుకున్న తర్వాత ఈ విధంగా స్ట్రైట్గా జాయింటింగ్ చేసుకొని నీట్గా మనము ఒక బెల్ట్ లాగా రెడీ చేసుకోవాలి. ఇట్లా రెడీ చేసుకున్న తర్వాత మనము ఒరిజినల్ పీస్ని ఇప్పుడు లైనింగ్ పీస్ ఉంది కదా, ఆ లైనింగ్ పీస్ని మనం బెల్ట్ కింద రెడీ చేసుకున్న లైనింగ్ పీస్ని ఒక చిన్నగా ఫోల్డింగ్ చేసి ఒక బెల్ట్ అనేది మనకి బ్యాక్ బెల్ట్ అనేది వేసుకోవాలన్నమాట. ఈ విధంగా బ్యాక్ బెల్ట్ అనేది వేసుకోవాలి. ఒక స్టిచ్ అనేది నీట్గా వేసుకుంటూ వచ్చేయాలన్నమాట. సో మీకు హెమ్మింగ్ అనేది బాగోదన్నమాట. మీకు వీలుగా ఉంటే జిగ్జాగ్ అయినా పేర్ చేసుకోండి, లేదా నార్మల్ స్టిచ్ అయినా వేసేసుకోండి. సూదుకుట్లు అనేవి బాగోవన్నమాట. సో మనం ఈ విధంగా వెనుక వైపు తిప్పుకొని నేనైతే నార్మల్ స్టిచ్చింగ్ మాత్రమే వేసేస్తున్నాను. నా దగ్గర మనకి ఇది జిగ్జాగ్ అనేది అవైలబుల్గా లేదనమాట. సేమ్ బ్లాక్ థ్రెడ్ కాబట్టి మనకి స్టిచ్ అనేది కూడా కనిపించదు. చాలా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. సో ఈ విధంగా మనకి రాంగ్ సైడ్ తిప్పుకొని ఒక స్టిచ్ అనేది వేసుకుంటే ఇట్లా మనకి బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. ఇట్లాగా మీకు పైకి లేచినట్లు లేకుండా చక్కగా బెల్ట్ అనేది ఫిట్టింగ్ అనేది ఉండాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనము డాట్స్ అనేవి 1/2 ఇంచ్ గ్యాప్లో మనము స్టిచ్చింగ్ చేసుకుని పొడవు వచ్చేసి ఒక 3 ఇంచెస్ లేదా 3.5 ఇంచెస్ అనేది పొడవు తీసుకోండి. కొంచెం రఫ్ చేసుకోండి. రఫ్ చేసుకోవడం వల్ల మనకి స్టిచ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది. డబల్ స్టిచ్చెస్తో పేర్ చేసుకోండి. సో ఈ విధంగా బ్యూటిఫుల్ బ్యాక్ పార్ట్ అనేది మనకి రెడీ అయిపోతుంది. డిజైనర్ బ్లౌజ్ని ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి.
సో చూసారు కదా, చాలా నీట్గా ఫినిషింగ్ ఎంత బాగుందో. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. నెక్ అనేది మనకి ఎక్కువగా ఉంది, షోల్డర్స్ జారిపోతాయి అనుకుంటే ఏ విధంగా మనము షోల్డర్స్ జారకుండా షోల్డర్ని ఎట్లాగా ఫిట్టింగ్ చేసుకోవాలి అనేది చెప్తాను. అండ్ మనము డాట్స్ అనేవి ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది స్లోగా చూపిస్తాను. మీరు చూడండి. ముందు ఎదురు బెదురు పెట్టుకున్న తర్వాత ఒక దానిపైన ఫోల్డింగ్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని రెండు కూడా సమానంగా ఉండేలాగా చూడండి. అంటే చూసారు కదా, నేను వేలు పెట్టి చూపిస్తాను. నెక్ వైపు మాత్రమే మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూసారు కదా, నెక్ అంటే ఫ్రంట్ డీప్ అనమాట. అది ఫ్రంట్ డీప్ దగ్గర ఉక్సుల పట్టి, కాజల పట్టి దగ్గర కిందన మనం మార్కింగ్ చేసుకోవాలి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఏ సైజ్ వరకైనా 40 సైజ్ వారి వరకు ఈ మార్కింగ్ అనేది సరిపోతుంది. బిగినర్స్ అయినా ఈ మార్కింగ్స్ అనేవి యూస్ చేసుకుంటే చాలా ఫినిషింగ్ బాగుంటుంది. 2.5 ఇంచుల దగ్గర ఒక మార్కింగు, 3 ఇంచుల దగ్గర ఒక మార్కింగు. సో ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలి ముందు. నెక్స్ట్ స్ట్రైట్గా పెట్టుకోవాలి. ఈ విధంగా స్ట్రైట్గా పెట్టుకుని హైట్ అనేది 2 ఇంచెస్ తీసుకుంటున్నాను. హైట్ అనేది 2 ఇంచెస్ తీసుకుంటున్నా. ఆ 2 ఇంచెస్ని చక్కగా మధ్యలో పెట్టుకుని మధ్యలో ఒక మార్క్ అనేది పెట్టుకున్న తర్వాత ఒక ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకోండి. ట్రయాంగిల్ షేప్ అనేది డ్రా చేసుకొని నెక్స్ట్ 1.5 ఇంచ్ అనేది తీసుకోండి, లేదా 1.35 అనేది తీసుకోండి. 1.5 ఇంచ్ అనేది సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా టేప్ని తీసుకుని చక్కగా 1.5 ఇంచ్ అనేది చూసారు కదా, లైన్ నేను వేలు పెట్టి చూపిస్తున్నాను చూడండి. ఒకసారి లైన్ అనేది ఆ లైన్ని ఫాలో అయ్యి చంక భాగంలోకి లైన్ అనేది తీసుకోండి. ఈ విధంగా స్ట్రైట్ లైనింగ్ తీసుకున్నాము అంటే మనకి చంక పట్టేసినట్లు ఉండదన్నమాట. ఈ డాట్లోనే చంక పట్టేసినట్టు ఉంటుంది. సో మరీ పైకి వెళ్ళిపోకూడదు ఈ డాట్, అలా అని చంక భాగంలోకి వెళ్ళిపోకూడదు. కరెక్ట్ వేలో ఉండాలన్నమాట. ఉక్సులు పట్టి, కాజల పట్టి దగ్గర టేప్ పెట్టుకుని ఒక ఫోల్డింగ్ చేసుకుని చిన్నగా మార్కింగ్ చేసుకుని 2.5 ఇంచులు అనేది చక్కగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకుని ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకోవాలండి. సో మనకి ఫ్రంట్ డాట్స్ అనేవి ఈ విధంగా ఉంటాయి. ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ అనేవి ఫాలో అవ్వండి, చాలా నీట్గా వస్తుంది. ఫ్రంట్ డాట్స్ షేప్ పర్ఫెక్ట్గా నిలబడుతుంది. ఈ డాట్స్ని మీరు ఫాలో అవ్వండి. డాట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డాట్స్లో కూడా మనము చాలా ఇంపార్టెంట్. ఎట్లా పడితే అట్లాగా మనము స్టిచ్చింగ్ చేసేయకూడదు. సో కింద కూడా మార్కింగ్ పడేలాగా ఒకసారి ఫోల్డింగ్ చేసుకుని నేను ప్రెస్ చేసుకుంటున్నాను. అండ్ వేరే క్లాత్తో అనుకోండి, మీకు మళ్ళీ మెజర్మెంట్ తీసుకుని చక్కగా ఇది కూడా మనకి ఫాలో అయిపోయి, లేదా కట్స్ పెట్టుకొని మెజర్మెంట్ తీసుకుని చక్కగా రెండు కూడా తీసుకోండి. డబల్ స్టిచ్చెస్తో పేర్ చేసుకోండి. డబల్ స్టిచ్చెస్ వేసుకోవడం వల్ల మనకి లైఫ్ ఉంటుందన్నమాట. బ్లౌజ్కి కుట్లు అనేవి ఊడిపోకుండా ఉంటాయి అన్నమాట. సో మనం మార్కింగ్ తీసుకున్న దానికి మనము 1/2 ఇంచ్ గ్యాప్లోనే ఒకే వేలో మనం స్టిచ్చింగ్ చేయాలన్నమాట. ఎక్కువ తక్కువ తీసుకోకూడదు. చక్కగా స్టిచ్చింగ్ చేసుకుంటూ చివరికి ఎండ్ చేసేయాలన్నమాట. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఉక్సులు పట్టి, కాజాల పట్టి కూడా రెండు కూడా సమానంగా ఈ డాట్ని సమానంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి రెండు కూడా ఎగ్జాక్ట్గా రెండు కూడా సమానంగా వస్తాయి అన్నమాట. చూసారు కదా, బ్యూటిఫుల్ కప్ సైజు మనకి చెస్ట్ మార్కింగ్ ఎట్లా నిలబడిందో ఈ విధంగా స్టిచ్చెస్ వేసుకోండి. చాలా పర్ఫెక్ట్గా నిలబడుతుంది. మమ్మీ ఇది ఆడుకో. ఈ విధంగా ఫ్రంట్ డాట్స్ అనేవి ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి. మార్కింగ్స్ కూడా ఈ విధంగా సరిపోతున్నాయి. ఎవరికైనా హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైనా సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు మనము క్రాస్ బెల్ట్లు అనేవి యాడ్ చేసేసుకోవాలి. చక్క ఒరిజినల్ ఏమో క్రాస్ బెల్ట్ ఒరిజినల్ ఉండాలి. కింద వైపున రాంగ్ సైడ్ పై వైపుకి పెట్టుకుని పెద్ద డాట్ అనేది మన వైపుకి ఫోల్డింగ్ చేసుకుని చక్కగా క్రాస్ బెల్ట్లు అనేవి ప్రాసెస్ని మనము క్రాస్ బెల్ట్ని ఫాలో అవుతూ చక్కగా క్రాస్ బెల్ట్ని అటాచ్ చేసేసుకోవడమే.
రెండు కూడా మనకి రెడీ అయిపోయాయి. ఈ విధంగా ఉక్సులు పట్టి కాజల్ పట్టి సమానంగా ఉందా లేదా అని ఎడ్జెస్ అనేవి చెక్ చేసుకోవాలండి. ఇప్పుడు మనము భుజాలు జారిపోకుండా ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చెప్తాను. ముందు బ్యాక్ పార్ట్ ఒరిజినల్ సైడ్ పెట్టుకోవాలి. ఒరిజినల్ సైడ్ పెట్టుకుని చక్కగా మనము రాంగ్ సైడ్ ఫ్రంట్ పార్ట్స్ పెట్టుకుని ఒక స్టిచ్ అనేది ఒక హాఫ్ ఇంచ్లో గ్యాప్లో మనము ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇంకొక హాఫ్ ఇంచ్ అనేది స్టిచ్ చేసుకుని ఇప్పుడు కుట్టాం కదా, ఆ కుట్టు పైన మళ్ళీ స్టిచ్ లాంగ్ క్రాస్గా మనము తీసేసుకోవాలన్నమాట. ఇట్లా క్రాస్గా మనము హాఫ్ ఇంచ్ ముందు తీసుకున్న తర్వాత క్రాస్గా స్టిచ్ పైన స్టిచ్ చేసేసుకోవాలి. అలా అనేది వేసుకుంటే మనకి భుజాలు అనేవి జారకుండా ఉంటాయి. ఒక సైడ్ కుట్టిన తర్వాత ఇటు సైడ్ కూడా నెక్ వైపు మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. హెచ్చు తగ్గులుంటే చంక భాగంలో కటింగ్ చేసుకోవచ్చు, నెక్ వైపు మాత్రం కటింగ్ చేయకూడదు. ఇది అబ్జర్వ్ చేయండి. సో ఈ విధంగా ఫస్ట్ ఒక స్టిచ్ వేసుకుందాం. ఒక స్టిచ్ వేసుకొని నెక్స్ట్ మనము ఒక హాఫ్ ఇంచ్ అనేది ఒక స్టిచ్ వేసుకుని ఇప్పుడు తీసుకున్న స్టిచ్ పైన మళ్ళీ స్టిచ్ వచ్చేలాగా వేసేసుకోవాలన్నమాట. ఈ విధంగా హాఫ్ ఇంచ్ అనేది క్రాస్గా అనేది స్టిచ్ చేసుకోవడం వల్ల భుజాలు అనేవి జారకూడదు. డిజైనర్ బ్లౌజ్కి హైట్ ఎక్కువ ఉంటుంది కదా. నెక్స్ట్ సైడ్ జాయింట్స్ హ్యాండ్స్ అనేవి వేసేసుకుని మనకి పేర్ చేసుకుంటే బ్యాక్ పార్ట్ మనకి అన్నీ కూడా నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. చూసారు కదా ఏ విధంగా డిజైనర్ బ్లౌజ్ని మనము స్టిచ్చింగ్ చేసుకున్నాము. నేను వీడియో లెంత్ అయిపోతుంది అనేసి సైడ్ జాయింట్స్ హ్యాండ్స్ అనేవి చూపించలేదన్నమాట. లాస్ట్ వీడియోస్ చూడండి, చాలా ఉన్నాయి. కట్ వర్క్ చూసారు ఎంత ఫినిషింగ్, నార్మల్ పాదంతో అయినా ఎంత ఫినిషింగ్ ఎంత బాగా వచ్చిందో. ఈ విధంగా మనం స్టిచ్చింగ్ చేసుకోవాలి. చాలా బాగుంది కదా.